ఒక వ్యక్తి అణువంత చిన్నగా మారిపోగలడా? లేదా ఆకాశమంత ఎత్తుకు పెరగగలడా? గాలిలో తేలడం, నీటి అడుగున గంటల కొద్ది గడపడం ఇవన్నీ కేవలం ఊహలే అనుకుంటున్నారా? కాని రామాయణ కాలంలోనే హనుమంతుడు ఈ అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసి చూపించారు. అసలు ఆ అష్టసిద్ధులు అంటే ఏమిటి? వాటి వెనుక ఉన్న రహస్యాలేంటి? ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాలోని అష్టసిద్ధి నవనిధికే దాత అనే వాక్యం హనుమంతుడి అప్రమైన శక్తులను తెలియజేస్తుంది. సీతమ్మ తల్లి హనుమంతుడికి ఇచ్చిన వరాల వల్ల ఆయన ఈ సిద్ధులకు అధిపతి అయ్యారు. తెలుగులో ఆ అష్టసిద్ధుల 8 సిద్ధులు అర్థం మరియు వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. 1. అనిమ, శరీరాన్ని ఒక అణువంత చిన్నదిగా మార్చుకోవడం. లంకలోకి ప్రవేశించేటప్పుడు అక్కడి రక్షక దేవతలకు దొరకకుండా ఉండటానికి హనుమంతుడు అత్యంత సూక్ష్మరూపాన్ని ధరించారు. అలాగే సురస అనే నాగుల తల్లి నోట్లోకి వెళ్లి రావడానికి కూడా ఈ సిద్ధినే వాడారు. 2. మహిమ, అర్థం శరీరాన్ని పర్వతమంత పెద్దదిగా పెంచడం. సముద్రాన్ని లంఘించే సమయంలో హనుమంతుడు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అలాగే లంకలో సూర్యుడిని మింగడానికి వెళ్లినప్పుడు కూడా ఈ మహిమ సిద్ధినే ఉపయోగించారు. 3. గరిమ, అర్థం శరీరాన్ని ఊహించలేనంత బరువుగా మార్చుకోవడం. మహాభారతంలో భీముడి గర్వాన్ని అణచడానికి హనుమంతుడు ముసలి వానర రూపంలో పడుకుని ఉంటారు. అప్పుడు తన తోకను కదల్చమని భీముడికి చెప్తారు. భీముడు తన సర్వశక్తులు ఒడ్డినా ఆ తోకను కనీసం కదల్చలేకపోతాడు. అది గరిమ, సిద్ధిమహిమ. 4. లఘిమ, అర్థం శరీరాన్ని దూదికంటే తేలికగా మార్చుకోవడం. గాలిలో తేలడం. ఆకాశమార్గంలో ఎగిరి వెళ్లేటప్పుడు, మేఘాలమీద ప్రయాణించేటప్పుడు హనుమంతుడు ఈ సిద్ధిని ఉపయోగిస్తారు. దీనివల్ల ఆయన ఎంత దూరమైనా అలసిపోకుండా ప్రయాణించగలరు. 5. ప్రాప్తి, అర్థం కోరుకున్న వస్తువును ఎక్కడున్నా సరే పొందడం మరియు ఏ ప్రాణి భాషనైనా అర్థం చేసుకోవడం. ఈ సిద్ధివల్ల హనుమంతుడికి పశుపక్ష్యాదుల భాష కూడా తెలుస్తుంది. అందుకే ఆయన అడవిలో జంతువులతో, పక్షులతో సంభాషించగలిగారు. 6. ప్రాకామ్య, అర్థం భూమి లోపల కాని, నీటి అడుగున కాని ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలగడం. ఎంతకాలమైనా నీటి అడుగున ఉండగలగడం. అహిరావణుడు రాముడిని పాతాళలోకానికి తీసుకెళ్లినప్పుడు హనుమంతుడు ఈ సిద్ధి సహాయంతోనే పాతాళానికి వెళ్లి రాముడిని రక్షిస్తారు. 7. ఈసిత్వ, అర్థం దేవత్వ శక్తి ప్రకృతిని, పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకోవడం. హనుమంతుడు సూర్యుడిని తన గురువుగా చేసుకుని వేదాలను నేర్చుకున్నారు. ఈ సిద్ధివల్ల ఆయనకు ప్రకృతి శక్తులపై పూర్తి నియంత్రణ ఉంటుంది. 8. వసిత్వ, అర్థం ఇతరుల మనస్సులను జయించడం లేదా వశం చేసుకోవడం. ఇంద్రియ నిగ్రహం. హనుమంతుడు మహాజితేంద్రియుడు. తన మనసును, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవడమే కాకుండా శత్రువుల మనసును కూడా మార్చగలరు.